వెల్కమ్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు నేను హౌ టు ప్రిపేర్ టేస్టీ రసం చేయబోతున్నాను. అది కూడా 10 మినిట్స్లో అండి. ఓకే, ప్రిపేర్ చేద్దాం రండి. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, లెమన్ సైజు టర్మినల్ తీసుకున్నానంటే చింతపండు, అందుకే ఆవాలు అండ్ మిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అలాగే కర్రీ లీవ్స్, కొద్దిగా దాలండి. ఇప్పుడైతే నేను రసం తీసేసుకొని అందులో కావాల్సినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను, అలాగే పసుపు యాడ్ చేస్తున్నానండి. దానికి నెక్స్ట్ కర్రీ లీవ్స్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. నేనైతే ఎండిపోయిన కర్రీ లీవ్స్ యాడ్ చేస్తాను, మీరైతే ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ వేయండి. అలాగే ఒక ఉల్లిపాయలు ఆఫ్ చేసుకున్నాను, అది సగం యాడ్ చేశాను. అలాగే 1.5 టీ స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు కొద్దిగా మిక్స్ ఇవ్వాలి, ఎందుకంటే ఇవన్నీ కొద్దిగా మిక్స్ అవుతాయి కాబట్టి. తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇలా పొంగు వచ్చేదాకా మంచిగా బాయిల్ అవ్వాలండి. ఇవన్నీ బాయిల్ అయితే దానిలో ఉన్న ఫ్లేవర్ అన్నీ అందులో వచ్చేస్తుంది. నేనైతే షుగర్ యాడ్ చేస్తానండి, 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ అండి. మీరైతే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిసేపు బాయిల్ అయ్యాక ఇలా మనం పోసుకుంటున్నానండి, ఎందుకంటే అందులో ఉన్న డస్ట్ అనేది లాస్ట్లో ఉండిపోద్ది. ఇప్పుడేమో మనం తాలింపు పెట్టుకుందాం. దానికోసం నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే జీలకర్ర, కొద్దిగా మనం కట్ చేసి ఉంచిన ఆనియన్స్ వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. అలాగే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన వెంటనే మనం ఆల్రెడీ బాయిల్ చేసిన చింతపండు రసం యాడ్ చేసుకొని 1 మినిట్ బాయిల్ చేస్తే చాలండి. మన టేస్టీ 10 మినిట్స్ రసం రెడీ అవుతుందండి. చూడండి, చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి, సూపర్ ఉంది. ఫైనలీ మన రసం రెడీ అండి, అది కూడా 10 మినిట్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.